శ్రీకాకుళం పట్టణ పరిధి పాత్రుని వలస గ్రామం సమీపంలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్లు మంజూరు చేసింది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శనివారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా క్రీడా రంగానికి కొత్త గుర్తింపు వస్తుంది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. 2014-19 టీడీపీ ప్రభుత్వం 35 ఎకరాల భూమిని సేకరించి పనులు ప్రారంభించినప్పటికీ తర్వాతి 5 ఏళ్లలో పురోగతి నిలిచిపోయింది అని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లడంతో నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, శాప్ చైర్మన్ రవి నాయుడు సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడదామని శ్రీకాకుళం పట్టణంకి దగ్గరలో గల పాత్రునివలస గ్రామంలో 14-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో 35 ఎకరాలు ఎక్వైర్ చేసి అప్పట్లో బిల్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని గత 5 సంవత్సరాలు దీన్ని కనీసం టచ్ కూడా చేయలేదు, పూర్తిగా అలాగే వదిలేసిన్నారు. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ దీన్ని గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా 14 కోట్లు మల్టీపర్పస్ ఇండోర్ హాల్ ఒకటి, అలాగే మనకి ఇక్కడ హాకీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో స్టేడియం ఒకటి, ఇవన్నీ ఒక మొత్తం 14 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సంవత్సర కాలంలో ఇవి పూర్తి చేసి దీనికి అందుబాటులో తీసుకొస్తాం. ఈ ఇండోర్ స్టేడియంలో ఫెసిలిటీస్, ఇది ఒక అకాడమీ, ఇందులో పలు గేమ్స్ అకాడమీలు కూడా స్టార్ట్ చేసి ఇక్కడే తర్ఫీదు ఇచ్చి వాళ్ళని కోచ్లు శాప్ తరపున వచ్చి ఇక్కడ మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో లేడీస్కి సపరేట్గా డార్మెటరీ, వాళ్ళకి టాయిలెట్స్, డ్రెస్ చేంజ్ రూమ్స్ వాళ్ళకి సపరేటు, అలాగే జెంట్స్కి మళ్ళీ సపరేట్ టాయిలెట్స్ కానీ వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాళ్ళకి డార్మెటరీ ఇవన్నీ ఉంటూ ఇక్కడే కిచెను, భోజన వసతి ఇవన్నీ ఏర్పాట్లు కూడా ఇక్కడే ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఫ్లోరు 8,044 స్క్వేర్ ఫీట్లతో గ్రౌండ్ ఫ్లోరు, అలాగే 25,824 స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే 8,044 స్క్వేర్ ఫీట్ ఫస్ట్ ఫ్లోరు, అలాగే 4,022 స్క్వేర్ ఫీట్ సెకండ్ ఫ్లోర్తో ఇది అత్యాధునికమైనటువంటి అన్ని ఫెసిలిటీస్తో సింథటిక్ కోర్ట్స్తో అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో స్క్వాష్ కోర్టు 2 ఉన్నాయి, అలాగే కిచెన్ కమ్ డైనింగ్ హాల్ ఉంది, నెక్స్ట్ వార్డెన్ రూమ్ మళ్ళీ సపరేట్గా ఉంది, లాబీ ఉంది, ఇవన్నీ మళ్ళీ ఓపెన్ టెర్రైన్ ఉంది. ఇందులో అన్ని క్రీడలు బ్యాడ్మింటన్, కబడ్డీ అన్నిటికి సంబంధించి ఉన్నాయి. ఇది కాకుండా హాకీ కూడా ఇక్కడ స్టేడియంని మొత్తం హాకీ తాలూకు గ్రౌండ్ని కూడా ప్రిపేర్ చేయడానికి ఈ 14 కోట్లలో ఉంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇది ఇంత ఫాస్ట్గా రావడానికి ముఖ్య కారకులైనటువంటి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే ఇంకా ముఖ్య కారకులైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, ఈ జిల్లా వాసి ముద్దుబిడ్డ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే శాప్ చైర్మన్, యంగ్ డైనమిక్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారు, అలాగే దీనికి ప్రోత్సహించి నిత్యం దీన్ని రివ్యూ చేస్తూ రవినాయుడు గారిని కూడా ప్రోత్సహించినటువంటి మెయిన్ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా జిల్లా తరపున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది రేపు రాబోయే రోజుల్లో ఈ జిల్లాకి ఇది ఒక తలమానికంగా, ఇది ఒక మంచి అవకాశం. ఇది 14 కోట్లు రావడం అంటే అంత కేంద్ర ప్రభుత్వం ఇది ఇవ్వడం అనేది నిజంగా మనకి చాలా అదృష్టం. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి మరొకసారి హృదయపూర్వకంగా
నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక సంవత్సరంలో జిల్లా క్రీడాకారులందరికీ కూడా ఇది అందుబాటులో తీసుకొస్తాం. తప్పకుండా ఇది జిల్లా క్రీడాకారులకి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి స్టేడియం ఇది. అలాగే ఇది చాలా మంచి శుభవార్త క్రీడాకారులందరికీ నేను తెలియజేసుకుంటూ, అలాగే కోడిరాంబు స్టేడియం ఒక పక్క తయారవుతుంది. అది కూడా సంవత్సర కాలంలో పూర్తి చేసుకొని 2 కూడా ఒకసారి పూర్తయి క్రీడాకారులకు అందుబాటులోకి వస్తే రానున్న రోజుల్లో క్రీడల్లో మరింత నైపుణ్యత తీసుకురావడానికి కోసం ఇక్కడ అకాడమీలు స్టార్ట్ అయితే చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇదే కాంపౌండ్లో మన కరణం మల్లేశ్వరి గారికి కూడా ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేయబోతున్నారు. వారికి కూడా స్థలం కేటాయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని నేను తెలియజేసుకుంటూ, ఈ దగ్గరలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నాం. అది కూడా త్వరలో ఫైనలైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.